ఏదైతే ముస్లింలకి బెనిఫిట్ అయ్యేలాగా, బ్రాహ్మణులకి బెనిఫిట్ అయ్యేలాగా ఏదైతే ట్యాక్స్ బెనిఫిట్ అనేది ఇచ్చేవారు, సేమ్ అదే విధంగా ఇప్పుడు వ్యాపారవేత్తలకి నష్టం వస్తే గవర్నమెంట్ తరఫు నుంచి సబ్సిడీస్ వెళ్తాయి, నష్టపరిహారాలు వెళ్తాయి, అన్ని ఉంటాయి. కానీ సాధారణ ప్రజల దగ్గర నుంచి లాభంలో ట్యాక్స్ అనేది తీసుకుంటారు, కానీ కష్టం వచ్చినప్పుడు ఆదుకునేవాడు ఎవరు ఉండరు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఇప్పుడు కానీ శివాజీ గారు అంటే చూస్తే ఎలా రియాక్ట్ అవుతారు? ఇటువంటి విప్లవ భావాలు వస్తాయి. ఇలాంటి కాన్సెప్ట్స్ ని ఎవరైతే యూత్ ఉన్నారో, యంగ్ జనరేషన్ ఉందో వాళ్ళు ఆలోచించారు. కానీ వీటిని ఆలోచించనివ్వకుండా మీ లోపల ఒక మతం అనే మొత్తం అనేది వేస్తున్నారు, ఒక ఎమోషన్స్ అనేవి వేస్తున్నారు. ఆ ఎమోషన్స్ గురించి ఆలోచించి మెయిన్ పాయింట్స్ ని వదిలేస్తున్నారు. ఓన్లీ రిలీజన్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ని పట్టుకుని వేలాడుతున్నారు. శివాజీ అంటే హిందుత్వం, హిందుత్వవాదం ఎంతవరకే పెట్టారు. శివాజీ గారు చేసింది ఇవి, దీని గురించి పోరాడారు. వీటి గురించి మీరు డిస్కస్ చేయట్లే, ఎందుకంటే దేశం బాగుపడుతుంది కాబట్టి. మతం గురించి డిస్కస్ చేసి మతం గురించే పోరాడారని చెప్పి మీరు అనుకోవడం వల్ల, రాజకీయ నాయకులు మిమ్మల్ని అనుకునేలా చేయడం వల్ల ఏమో